ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఈ రోజున ఈ పునరుద్ధాన దినమందున దేవునిని ఆరాధించవలసిన మనము, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమనగా, దేవునిని మనము వెదకాలి, ఆయన సన్నిధిని వెదకాలి, ఆయన బలమును వెదకాలి. అయితే దేవుడు ఎక్కడున్నాడని, ఆయన బలము, ఆయన సన్నిధి ఎక్కడ ఉన్నదని మనం వెదకాలి. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన హృదయమే దేవునికి ఒక ఆలయమై ఉన్నది. కాబట్టి మన హృదయములో ఆయనకు నివాసముగా చేసి, మన హృదయాన్ని దేవుని యొక్క ఆలయముగా చేసి, దేవునిని మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట కొరకు ఈ దినము ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయన బలమును మనం పొందుకోవడానికి, ఆయన సన్నిధిని మనము అనుభవించడానికి, దేవుని యొక్క ఆత్మచేత మనము నింపబడి దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన దర్శనమును ఈరోజు మనము చూచి దేవుని బలమును మనం ఈరోజు పొందుకోవాలి. అయితే ఎలా మనం పొందుకుంటాము అనంటే, దేవుని సన్నిధికి మన హృదయముతో సిద్ధపడి వెళ్ళినప్పుడు. సిద్ధపాటు లేకుండా మన మందిరానికి వెళ్ళి ఈరోజు నిరాశ కలిగి నిర్లక్ష్యముగా అనాలోచితముగా మనం ఉండి అక్కడ ఇంటికి వచ్చేసామంటే ఉపయోగకరముగా ఉండదు. దేవుని మందిరానికి వెళ్తున్న మనము దేవునిని ఆరాధించే ముందు హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు ఆయన సన్నిధిని నేను అనుభవించాలి, ఆయన బలాన్ని ఈరోజు నేను పొందుకోవాలి, దేవుని అభిషేకాన్ని నేను పొందుకోవాలి, ఆత్మచేత నేను నింపబడాలి, బలమైనటువంటి మాటలు నేను వినాలి అని ఒక ఆశ కలిగి మనం ఎప్పుడైతే వెళ్తామో ఈ ఆశ మనలను తృప్తిపరుస్తుంది. సిద్ధపాటు లేకుండా, ఏ ప్రణాళిక లేకుండా, ఏ ఆలోచన లేకుండా హడావుడిగా మన సొంత పనులు చేసుకొని అప్పటి వరకు వెళ్ళిపోయామనంటే ఉపయోగం ఉండదు. కాబట్టి ఈరోజు మనము సిద్ధపడి కనుక వెళ్ళినట్లయితే, ప్రార్థనలో సిద్ధపడి, దేవా నాతో మాట్లాడు, నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా అని ప్రార్థించుకొని మనం సిద్ధపాటుతో వెళ్ళినట్లయితే తప్పక దేవుడు ఆయన బలమును మనకిస్తాడు, మనతో మాట్లాడతాడు. ఈరోజు మనం కృంగి ఉన్నా కానీ లేవనెత్తుతాడు, నిరాశలో ఉన్న మనల్ని బలపరుస్తాడు, ఆదరణ లేక నలిగిపోతున్న మనల్ని దేవుడు తన ఆదరణ దయచేసి తన మాటలతో బలమును మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ రోగముతో ఉన్నా నీకు స్వస్థత ఇస్తాడు. ఆయన దర్శనమును, ప్రత్యక్షతను దేవుడు నీకు తప్పక కనిపిస్తాడు. కాబట్టి ఈరోజు సిద్ధపడి వెళ్ళి ఆయన బలమును, ఆయన సన్నిధిని మనము నిశ్చయముగా యేసు నామములో పొందుకుందుముగాక. ఆమేన్.